హోదా కోసం తాను ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లును మూడోసారి అడ్డుకోవటం బాధాకరమన్నారు ఎంపీ కేవీపీ రామచంద్రరావు. ఇప్పుడు అడ్డుకున్న మళ్లీ ప్రైవేటు బిల్లు ఓటింగ్కు వచ్చి తీరుతుందన్నారు కేవీపీ. అప్పుడు కూడా ఎలాంటి అడ్డంకులు సృష్టిస్తారో అని అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఎప్పటికైనా బిల్లు నెగ్గుతుందనే విశ్వాసం మాత్రం వ్యక్తం చేశారు కేవీపీ. భారత రాజ్యాంగం నాకిచ్చిన హక్కు ప్రకారం రాజ్యసభ సభ్యుడిగా నాకున్న విశేషాధికారాలని ఉపయోగించుకొని నేను రాజ్యసభలో ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి అమెండ్మెంట్స్ ఇస్తూ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమలుపరచాల్సిందిగా నేను రాజ్యసభ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది మొదలైన తర్వాత రకరకాల పద్ధతుల్లో ఇది డిస్కషన్కి వచ్చిన తర్వాత డిస్కషన్ పూర్తయిన తర్వాత ఓటింగ్కి వచ్చిన స్థితిలో ఇవాళ కొత్తగా కాదు, ఇది ఏప్రిల్ నెలలో ఒకసారి టెక్నికల్ రీజన్స్ తోటి దీన్ని పోస్ట్పోన్ చేశారు. మే నెలలో పార్లమెంటునే ఫోర్క్లోజర్ చేయించి పార్లమెంటే లేకుండా ముందుగా మూసేశారు. దాని తర్వాత ఇది మూడవసారి ఈ విధంగా ఓటింగ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పోస్ట్పోన్ అవటం. ఈవేళ కూడా నాకు మన మీడియా మిత్రులు హౌస్ మొదలవడానికి ముందు చాలా ముందు ఈవేళ జరగనివ్వరు బీజేపీ, ఈవేళ రాదు హౌస్లో, ఈవేళ మీ బిల్లు ఓటింగ్ తీసుకురాబడదు అని ఖచ్చితంగా మాకు వినిపిస్తూ ఉంది. మీ అభిప్రాయం ఏమిటి అని కూడా నన్ను అడగడం జరిగింది. దానికి నేను చెప్పింది ఏమిటా అంటే, నేను కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉన్నవాడిని. రాజ్యసభ అనేది భారత రాజ్యాంగం ప్రకారం హయ్యెస్ట్ బాడీ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అటువంటి రాజ్యసభలో కొన్ని సెట్ ప్రొసీజర్స్, కొన్ని సెట్ ప్రాక్టీసెస్, కొన్ని సెట్ రూల్స్ ఉంటాయి. వారు దీన్ని ఇప్పటికి 3 సార్లు సక్సెస్ఫుల్గా ఆపగలిగారు. కానీ ఇప్పుడు ఉన్న రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ప్రకారం కానీ ఇప్పుడున్నవే కావు, ఇవి భారతదేశంలో స్వాతంత్రం వచ్చి పార్లమెంటు మొదలైనప్పటి నుంచి ఉన్న రూల్స్. ఈ రూల్స్ ప్రకారం నా బిల్లుని వీళ్ళు పోస్ట్పోన్ చేయగలరు తప్ప నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ నాన్ మెంబర్స్ రిజల్యూషన్ వస్తుంది. దాని తర్వాత శుక్రవారం 5వ తారీఖు మళ్ళీ నాన్ మెంబర్స్ బిల్లు వస్తుంది. ఆ రోజున నా బిల్లుని ఓటింగ్ రాకుండా అడ్డుకోవడానికి ఇంకా ఏమేమి చర్యలు తీసుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ నేను నా తరఫున, నా పార్టీ తరఫున, నా రాష్ట్ర ప్రజల తరఫున దేశంలో ఉన్న అన్ని నేషనల్ పార్టీస్కి, అన్ని రీజనల్ పార్టీస్కి, ముఖ్యంగా నా తెలంగాణ సోదరులకి, టీఆర్ఎస్ పార్టీకి, వారితో పాటు వామపక్షాలకి, జేడీయూకి, ఎస్పీకి, బీఎస్పీకి, డిఎంకేకి, మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన టీఎంసీకి, జేడీయూ, ఆర్జేడీ, మిగతా అన్ని పక్షాలు ఒక్క త్రాటి మీద, డిఎంకే వారు అయితే వారి ప్రయాణాలన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసుకుని ఉన్నారు. అట్లాగే మిగతా పార్టీలు కూడా వారి ప్రోగ్రామ్స్ అన్నీ ఈవేళ కాంగ్రెస్ పార్టీ విప్పించిందని తెలిసిన తర్వాత వారందరూ కూడా ముక్తకంఠంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి వారి వంతు పాత్రని వారు పోషిస్తామని చెప్పారు. పైగా ఇందులో నేను గొంతెమ్మ కోరికలు అడగలేదు, లేకపోతే నా ఇంట్లో వీటికి అడగలేదు. కేవలం నా బిల్లులో నేను ప్రవేశపెట్టింది ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు పార్లమెంటులో 28 ఫిబ్రవరి 2014 పార్లమెంటులో వారిచ్చిన స్పెషల్ కేటగిరీ స్టేటస్, దాని తర్వాత వారిచ్చిన 6 హామీలు కలహండి కేబీకే మోడల్లో వెనుకబడిన జిల్లాలైన రాయలసీమకి, ఉత్తరాంధ్ర కోస్టల్ జిల్లాలకి స్పెషల్ ప్యాకేజెస్, స్పెషల్ రైల్వే జోను,
మన యొక్క రెవెన్యూ డెఫిసిట్ని పూర్తి చేయటం, పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేయటం, తరువాత బిల్లులో గల అనేక ఇతర అంశాలు ఐఐటీలు, కడప స్టీల్ ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం పోర్టు, అనేక విద్యా సంస్థలు, ప్రత్యేక హైకోర్టు, వీటన్నిటినీ నేను అడగడం జరిగింది తప్ప వేరే ఏ విధమైన కొత్త కోరికలు కానీ కొత్త డిమాండ్లు కానీ మనం ప్రవేశపెట్టడం జరగలేదు. ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంలో ఉండి ఈరోజు పాలకపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ ఆ రోజు యూపీఏ చేసిన ప్రకటనలు, ఆ రోజు యూపీఏ ఇచ్చిన హామీలు, ఆ రోజు యూపీఏ చేసిన వాగ్దానాలు సరిపోవు, మేము వీటికి అధికారంలోకి రాగానే రెట్టింపు చేస్తామన్నారు. అందువల్ల వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లు ఇనానిమస్గా పాస్ అయ్యేట్టుగా చూడమని ప్రార్థిస్తూ నేను ఆ రోజు అపోజిషన్ లీడరు, ఈరోజు సభానాయకుడు అయిన అరుణ్ జైట్లీ గారికి సవినయంగా ఉత్తరం రాస్తూ వారికి 20th February 2014 పార్లమెంటు రాజ్యసభ ఫ్లోర్లో జరిగిన వివరాలన్నీ యాజ్ ఇట్ ఈజ్గా రికార్డు వారికి పంపించడం జరిగింది. దాని ప్రకారం వారు న్యాయమైన యాక్షన్ తీసుకొని ఇనానిమస్గా బిల్లు పాస్ చేస్తారని మేము ఆశిస్తున్న సందర్భంలో మరి ఇటువంటి అపశృతి దొల్లింది. కానీ నాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది, మా మిత్రపక్షాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే సానుభూతి గల రాజకీయ పక్షాలు వారి యొక్క మద్దతుతోటి ఈవేళ కాకపోతే 5వ తారీఖైనా ఈ బిల్లుని ఖచ్చితంగా అమలు పరచుకోగలుగుతున్నామనే పూర్తి నమ్మకం మాకుంది. దీని మీద అఖిల భారత కాంగ్రెస్ పార్టీ వారు, మా అధ్యక్షురాలైన సోనియా గాంధీ ఆవిడ ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని 3 లైన్ విప్ జారీ చేయించి ఈవేళ కాంగ్రెస్ మెంబర్స్ అందరూ హౌస్లో ఉండేట్టు చేసినందుకు వారికి మరీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా పార్లమెంటరీ పార్టీ లీడరు, దాని తర్వాత మా పార్టీ ఇన్ఛార్జి అయిన దిగ్విజయ్ సింగ్ గారు ఎంతో శ్రమ తీసుకొని అన్ని పార్టీలని కోఆర్డినేట్ చేసి ఈవేళ నిజంగా కనుక ఓటింగే జరిగితే హౌస్లో దాదాపు 2/3 మీరు తక్కువ లేకుండా మెజారిటీ వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు దిగ్విజయ్ సింగ్ గారు. వారి ఎఫర్ట్స్ వలన వారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలని నుంచి బయటపడేయడానికి వారు తీసుకున్న శ్రమకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున వారికి, కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తుంది. ప్రధానమంత్రి ఇచ్చిన హామీలన్నీ అమలుపరచబడతాయి. విభజన చట్టంలో గల అన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అని దృఢమైన నమ్మకంతో దానికోసం మా ప్రయత్నాలని ఏమాత్రం తగ్గకుండా ఇట్లాగే కంటిన్యూ చేస్తామని ఆంధ్ర ప్రజలకు వాగ్దానం చేస్తూ మరొకసారి చెప్తున్నాను, నేను నా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో, నా రాజకీయ అనుభవంలో ఇంత పాజిటివ్ మీడియా కవరేజ్ ఇచ్చిన అంశాలు చాలా తక్కువ ఉన్నాయి. మేము మా శక్తికి మించి పోరాటం చేస్తున్నాం, మా పార్టీకి శక్తికి మించిన పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో మీ అందరూ మా చేతుల్ని బలపరిచి, మమ్మల్ని బలపరిచి, మాకు శక్తినిచ్చి ఈ పోరాటంలో మేము విజయవంతం అయ్యేటట్టు చేస్తున్న మీ పాత్రకి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ యొక్క తోడ్పాటు ఇదే విధంగా ఆశిస్తూ ఆంధ్ర ప్రజలకి మీరు న్యాయం చేస్తారని దృఢంగా నమ్ముకుంటూ సెలవు తీసుకుంటున్నాను.